నమస్తే, వెల్కమ్ టు చిత్రసీమ 24 ఫ్రేమ్స్. నేను మీ కృష్ణవేణి. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు యాక్టర్, స్క్రిప్ట్ రైటర్, కాస్టింగ్ డైరెక్టర్ వినయ్ వర్మ గారు. ఆలస్యం చేయకుండా సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ మా షోకి, దూరదర్శన్కి మీ షెడ్యూల్లో కూడా సార్, చాలా మందికి సినిమాలకు వెళ్ళాలని ఒక ఏం ఉంటుంది. బట్ అది ఎలా వెళ్ళాలి? డైరెక్టరా, అసిస్టెంట్ డైరెక్టరా, యాక్టరా? ఏదో అవుదామని వెళ్తారు, ఏదో ఫ్రీగా ఉంది క్రాఫ్ట్ అని అందులో దూరేస్తుంటారు. ఇలాంటి మీరు ఏదో బ్యాంక్ ఎంప్లాయీగా మంచి ఒక ఏ డిస్టర్బెన్స్ లేని, రిస్క్ లేని జాబ్లో ఉన్న మీరు హైలీ రిస్క్ జోన్ అయిన సినిమాల్లోకి ఏం అవుదామని వచ్చారు? తెలీదమ్మా, నాకు ఒకటే తెలుసు, మనకున్నది ఒక జీవితము. ఆ జీవితం మనం ప్యాషన్ని ఫాలో చేస్తే మనం బతికినట్టు ఉంటుంది, ఊపిరి తీసుకున్నట్టు ఉంటుంది. లేదంటే మనం బతకలేము. అందరు బతుకుతారు, కానీ లైఫ్ అనేది ఎంతమంది బతుకుతారు చెప్పండి. సో అదే అనుకొని ఈ ఫీల్డ్లో వచ్చాను. దేవుడి దయ వల్ల ఏదో ఒకటి సాధించాను, చిన్నది పెద్దది ఏదో. కానీ సమ్హౌ ఐ వాజ్ ఏబుల్ టు సస్టైన్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ. కాకపోతే ఫస్ట్ 6 years ఎవరైతే అదే వీడిని ఫాలో చేసి మనం కూడా చేద్దాం అనుకుంటే కుదరదు అందరికీ. ఒకటి ఏంటంటే బేసిక్గా ఇక్కడ మనకి ఇంటెన్షన్స్ చాలా ఆనెస్ట్గా ఉండాలి, ఎథిక్స్ ఫాలో చేయాలి. డబ్బుల్ని చూసి, దాన్ని చూసి, దీన్ని చూసి లొంగొద్దు. సో ఫస్ట్ 6 years జాబ్ వదిలేసిన తర్వాత చాలా కష్టాల్లో ఉన్నాను, ఫైనాన్షియల్ కష్టం, చాలా కష్టాల్లో ఉన్నాను. కాకపోతే నేను లొంగలేదు. ఐ సెడ్ నో ఉద్యోగం, నో సెకండ్ జాబ్. చేస్తే ఇదే చేయాలి జీవితంలో, లేదంటే ఇంకో వేరే మార్గం లేదు. ఎవరైతే బ్యాకప్ ప్లాన్తో వస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్ కారు, దూరిపోవాలి. మనం ప్రేమలో పడతామమ్మా, ఏమైనా ఆలోచించి పడతామా? ఎంత మంచి ఎగ్జాంపుల్. ఇలాగే సేమ్ వెళ్ళిపోవాలంతే. యూ షుడ్ స్విమ్ అగేన్స్ట్ ద టైడ్. ప్రేమలో ఎంతమంది మనతో ఉంటారమ్మా? అందరు వ్యతిరేకంగా అయిపోతారు, కానీ మనం సాధించుకుంటాం కదా. సేమ్ థింగ్ ఇక్కడ. ఎవరు సపోర్ట్ చేయరు మనకు. ఎవరికైతే సపోర్ట్ ఉందో వాళ్ళు పైకి రారు. స్విమ్ అగేన్స్ట్ ద టైడ్. అప్పుడే కష్టాలు తెలుస్తాయి, అప్పుడే ఏం చేయాలో ఏం చేయకూడదు అనేది తెలుస్తుంది. ఎథిక్స్ మాత్రం, ప్రిన్సిపల్స్ మాత్రము పోగొట్టుకోకూడదు. అదే టెస్టింగ్ పీరియడు, అదే 7.5 years టెస్టింగ్ పీరియడు. అది క్రాస్ చేయాలి. ఒక జీవితం, ఇంత పెద్ద జీవితం చేయలేమా మనము? మనం అనుకున్న తర్వాత అది చేయాల్సిందే. ఇప్పుడు మీకు ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు సార్? లేదు. అట్లాంటి అట్మాస్ఫియర్ కూడా మీ చుట్టూ అంతకుముందు ఓతేగా ఉందంటే అదే లేదు. ఎందుకు ఈ సినిమా అంటే మీకు ఒక ఇష్టం ఏర్పడింది? నాకు సినిమా అంటేనే ఇష్టం కాదు, యాక్టింగ్ చేయడం ఇష్టం. ఏ మీడియం అయినా సరే మనలో ఉన్న భావాలు బయటికి రావాలి. బికాజ్ యాక్టింగ్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ గివింగ్ అవే సీక్రెట్స్. మన జీవితంలో ఉన్న రహస్యాలు అయితే ఏమున్నాయో మనం ఒక కోణలో కూర్చొని ఏడవడం బదులు దాన్ని ఒక పాత్ర ద్వారా బయటికి తీసుకురావాలి. దట్ ఈస్ ది మీడియం ఆఫ్ యాక్టింగ్. సో అందుకని రంగస్థలం కానీ, టెలివిజన్ కానీ, యాడ్ ఫిల్మ్ కానీ, సినిమాలు కానీ, టీవీ సీరియల్ కానీ, ఏదైనా ఉంటే వాట్ ఎవర్ ద మీడియం ఇస్, మనకు అది అవుట్లెట్. అది ఒక థెరపీ. రోగాలు రావు. ఆబ్వియస్లీ సార్. మొదటి అవకాశమే చాలా కష్టం సార్. ఆ తర్వాత దాన్ని చూసి ఇంకొక అవకాశం రావడము, లేదా పిఆర్ అక్కడి నుంచి మెల్లిగా ఎస్టాబ్లిష్ అవ్వడము జరుగుతుంది. ఆ మొదటి అవకాశం ఏ సినిమాకి వచ్చింది? మొదటి అవకాశం అంటే నేను అనుకుంటాను, ఒక డాక్టర్ గారు యుఎస్ నుంచి వచ్చారు. ఆయన ఏదో సినిమా తీయాలనుకున్నారు ఇక్కడికి వచ్చి, ఇండియన్ ఈథాస్ మీద, అంటే ఇక్కడ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద ఒక సినిమా తీయాలనుకున్నారు. ఆ సినిమాలో ఒక విలన్ పాత్రకి ఫేక్ సాధువు కోసం వెతికితే నాకు పిలిచారు, మాట్లాడారు. ఆ పాత్ర వచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు, రిలీజ్ అయింది, కానీ అక్కడ ఫెస్టివల్స్లో బాగా ఆడింది అబ్రాడ్. మళ్ళీ ఇక్కడ తెలుగులో చూస్తే రవి చావలి గారి సినిమా లవ్ అని, శివాజీ హీరో. అందులో ఫస్ట్ టైం నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను యాజ్ అన్ యాక్టర్. అందులో కూడా నెగటివ్ క్యారెక్టర్ వచ్చింది, అది చేశాను.
సో మీరు చెప్పినట్టు ఫస్ట్ అవకాశం వచ్చేస్తుంది, ఏదైనా ఫీల్డ్ కానీ, డైరెక్షన్ కానీ, రైటింగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఏదైనా కానీ ఫస్ట్ అవకాశం వచ్చేస్తుంది. సెకండ్ అవకాశం కోసం మళ్ళీ మీరు చెప్పినట్లు ఒక పిఆర్ మెషినరీ పెట్టుకొని జనాలతో కలిసి మాట్లాడి, ఆ నెట్వర్కింగ్ చాలా పువర్ ఉంది మన దగ్గర. ఎప్పుడు సిగ్నల్స్ ఉండవు, కాంటాక్ట్ చేసే సిగ్నల్స్ మన దగ్గర ఉండవు. అన్ని పెద్ద పెద్ద డైరెక్టర్స్ నంబర్స్ ఉన్నాయి, ఎవరితో అయితే వర్క్ చేశాను, కానీ ఎవరితో మాట్లాడలేను. నాకు అవకాశం ఇవ్వండి, అవకాశాన్ని ఇవ్వండి. ఏమి ఇవ్వాలి అవకాశం? సరే రా, రేపు షూటింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి మనకు తెలియదు. చాలా కాన్షియస్ అయిపోతాం. అడిగామరా, ఏదో పిలిచాడు చేసేద్దామని చేసేస్తారు. అక్కడి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. మంచి అవకాశాలు కావాలంటే మనిషి, ఆర్టిస్ట్ పర్టికులర్గా నో చెప్పడం నేర్చుకోవాలి. హౌ టు సే నో. ఎగ్జాక్ట్లీ. అది స్టార్టింగ్ నుంచి ఉంది. మీకు మనకున్నది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. చూసి సగం మంది జనాలు రారు. మనం మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా ఏదో స్వీట్గా హనీ లేదు. సో అది చూసి సగం మంది జనాలు ఇండస్ట్రీలో చెప్పి వాడి దగ్గర వద్దే, చాలా పొగరు ఆయనకి, ఏదో ఆరోగెంట్ అంటారు, చాలా యాటిట్యూడ్ ఉంది ఆయన దగ్గర ఏళ్లకు. అందరు విన్నవాళ్ళు కూడా పిలిచి మాట్లాడి వర్క్ ఇచ్చి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదేం చెప్తారంటే, మీ గురించి ఏదేదో విన్నామైనా మీరు కోపిస్తురు అని చెప్తారు జనాలు, అది చెప్తారు ఇది చెప్తారు, మరి మీరు ఎలా ఇంత మెత్తగుంటారేంటి ఇక్కడ. సినిమా ఈజ్ ఎ డైరెక్టర్స్ మీడియం. మీరు చెప్పింది నేను చేయాలంతే, చేయాలి కదా ఏదో ఒకటి. మీరు చెప్పింది చేస్తాను, నాకు ఇష్టం వచ్చింది నేను ఎందుకు చేయాలి? ఆ పాత్రకి ఏం కావాలో, స్క్రిప్ట్లో ఏం కావాలో, డైరెక్టర్కి ఏం కావాలో, విజన్ అయినది. మీకు ఏమి కావాలో చెప్పండి, చేసే బాధ్యత నాది. టిల్ ఐ జస్టిఫైడ్ ఆర్ టిల్ యు ఆర్ సాటిస్ఫైడ్. మీరు చాలా ప్లేస్కి డైరెక్టర్గా కూడా చేశారు. మేబీ అది భయం ఉందేమో, ఈయనే డైరెక్షన్ చేస్తారు కదా, మన డైరెక్షన్లో యాక్టింగ్ అంటే మళ్ళీ ఏమన్నా ఈ వేలు పెట్టడాలు లాంటివి ఉంటాయి కదా ఇండస్ట్రీలో, అలాంటి భయాలు ఏమన్నా ముందుగా కొంచెం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారేమో. మీ ఉంటుందేమో, వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది కదా, పెద్ద పెద్ద హీరోలు ఆల్రెడీ వాళ్ళకి డైరెక్ట్ చేస్తారని. సో మళ్ళీ ఇంకోటి ఎందుకు అని అనుకుంటారేమో. కానీ అది ఇప్పటి వరకు మీరు నేను పనిచేసిన డైరెక్టర్స్ దగ్గర మీరు అడగొచ్చు, నేను ఎంతవరకు వాళ్ళతో కోఆపరేట్ చేస్తాను, ఎంతవరకు ఇంటర్ఫియర్ చేస్తాను, ఎంతవరకు చేంజ్ చేపిస్తాను, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తానని. అఫ్కోర్స్ డిస్కషన్ వస్తుంది అప్పుడప్పుడు, నాకు అర్థమయ్యేటట్టు నేను మాట్లాడతాను. కాకపోతే స్క్రిప్ట్ మీ దగ్గర ఉంది, అది మీ విజన్, యు ఆర్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్. మీరు చెప్తే నేను కన్విన్స్ అయిపోవాలి. కన్విన్స్ అవ్వకపోయినా కూడా మీకు కావాల్సింది నేను ఇవ్వాలి. ఇప్పుడు ఆ భయం వాళ్ళకుంటే అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ, అంతే తప్ప ఇంకేం లేదు. 1000 మంది ఆర్టిస్ట్తో వర్క్ చేస్తారు కదా, నేను ఒకరిని ట్రబుల్ ఇస్తానా? అంతే కదా. సార్ అలాగే చిత్రసీమ కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ డైరెక్టర్ అనే మాట చాలా అరుదుగా వింటాం మనం, బట్ మీకు అది ఉంది, కాస్టింగ్ డైరెక్టర్ వినయ్ వర్మ గారు అని. ఎలా సాధ్యమైంది? వాస్తవంగా సాధ్యమైంది. ఎందుకంటే ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్ అంటే ఎవ్రీ కోఆర్డినేటర్, ఎవ్రీ కాస్టింగ్ ఏజెంట్ వాళ్ళు కాస్టింగ్ డైరెక్టర్ అని లేబుల్ పెట్టుకుంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇండస్ట్రీకి కూడా కాస్టింగ్ డైరెక్టర్ ఏం చేస్తుంటాడని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటర్, అఫ్కోర్స్ యాక్టర్స్ని వదిలేస్తే స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్, కెమెరా డిఓపి, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరితో స్క్రిప్ట్ షేర్ చేస్తారు, కథ మొత్తం చెప్తారు, సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ అన్నీ షేర్ చేస్తారు. ఎవరి దగ్గర అయితే కాస్టింగ్ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ దగ్గర కథ కూడా చెప్పరు. అలా ట్రస్ట్ లేనప్పుడు మనం యాజ్ ఎ కాస్టింగ్ ఎలా వర్క్ చేస్తాము? చేయం. వీళ్ళకి ఏం కావాలంటే కోఆర్డినేటర్స్ కావాలి. ఓ 4 పంపించబ్బా, లేదంటే కాస్టింగ్ కాల్ వస్తుంది చూడండి, ఎక్కడ చూసినా కాస్టింగ్ కాల్ ఉంటుంది. వాంటెడ్ 10 males 15 to 60 years, ఫీమేల్స్. అది దుఃఖనమా? షాప్ కాదు కదా, షెల్ఫ్ మీద ఉంటారు ఆర్టిస్టులు. వీళ్ళు స్పెసిఫిక్గా మాట్లాడరు, కథ చెప్పారంట, క్లియర్గా చెప్తారు. వీ కెనాట్ షేర్ ద స్టోరీ. కథ లేనప్పుడు మనం ఆర్టిస్టులు ఎలా ప్రొవైడ్ చేస్తాం? కాస్టింగ్ ఎలా చేస్తాం? కాస్టింగ్ అంటే ఏంటి? ఆ మీనింగ్ తెలుసా అసలు?
ఆ మీనింగే తెలియదు. కాస్టింగ్ అంటే ఏంటి? మనం తెలుగు పుస్తకాలు చదువుతున్నప్పుడు, స్కూల్లో చదువుతున్నప్పుడు మన ప్రోజ్ బుక్లో గద్యం ఉంటుంది, పద్యం ఉంటుంది, నాటకాలు ఉంటాయి. ఆ నాటకం చదివే ముందు ఒక పేజ్ ముందు ఇంకో పేజ్ ఉంటుంది, ఒక షీట్ ఉంటుంది. ఆ షీట్ మీద ఏముంటుంది? ఏం రాసి ఉంటుంది ఆ షీట్ మీద నాటకం గురించి? పాత్రధారణ. పాత్రధారులు కానీ పాత్రధారణ కానీ. పాత్ర అంటే ఏంటి? పాత్ర అంటే ఏంటి? ఆ నాటకంలో ఎవరెవరికి అది మనం అన్ని సినిమా దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం, జీవితంని దృష్టిలో పెట్టుకొని మాట్లాడము. పాత్ర అంటే పాత్రము, వెసెల్, యుటెన్సిల్, గిన్నెలు. ఓకే. నీళ్ళు అందులో పోస్తే, ఏ గిన్నెలో పోస్తే ఆ నీళ్ళు అట్లా అయిపోవాలి. దాన్ని పాత్రధారణ అంటారు. అయితే ఎవరు ఆ దాంట్లో ఫిట్ అవుతారనేది, దానికి స్క్రిప్ట్ చాలా అవసరం. స్క్రిప్ట్ తెలుసుకోవడము, ఆ పాత్రల గురించి తెలుసుకోవడము, వాళ్ళ వ్యవహారం తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు మన ఎట్లా పాత్రధారాలు క్రియేట్ చేస్తాము? పాత్రధారణ చేయలేము కదా. కాలేజ్ స్టూడెంట్ అంటే ఎవడాడు? విచ్ కాలేజ్ ఈజ్ ఈ గోయింగ్? గవర్నమెంట్ కాలేజా, లేదంటే అప్ మార్కెట్ కాలేజా, మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, లోవర్ మిడిల్ క్లాసా? హౌ హీ షుడ్ లుక్ ఫేర్, డార్క్, షార్ట్, ఎలా కాదు. కాలేజ్ స్టూడెంట్ కావాలంట. ఎలా డిఫైన్ చేస్తాము? మీరు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదా? కాలేజ్లో వెళ్తే చూడలేరా స్టూడెంట్స్ అలా ఎంతమంది ఉంటారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాడీస్. మీకు ఎలాంటి పాత్ర కావాలి అది చెప్పరు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం కాస్టింగ్ చేయలేము. కాస్టింగ్ చేస్తారు కదమ్మా, ఇప్పుడు స్క్రూస్ చేస్తారు, నట్స్ చేస్తారు, గిన్నెలు చేస్తారు, గంటెలు చేస్తారు, అన్ని సో మెనీ ఇన్స్ట్రుమెంట్స్, ఎవ్రీ మెటాలిక్ థింగ్ ఈజ్ పుట్ ఇన్ అ కాస్ట్. అక్కడి నుంచి ఈ పదం వచ్చింది కాస్టింగ్ అని. ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారు కరెక్ట్గా, దాన్ని కాస్టింగ్ అంటారు. సో ఇక్కడిది కాకుండా ఓ నలుగురు స్టూడెంట్స్ కావాలంట, వీళ్ళకి పంపించు, ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ అంటే వాడు ఎట్లా ఉండాలి? సో వీళ్ళందరూ వీళ్ళకి మాట్లాడి వాళ్ళకి మాట్లాడి చేస్తారు. యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే బాంబేలో పద్ధతి ఫాలో చేస్తారు కరెక్ట్గా. స్క్రిప్ట్ షేర్ చేస్తారమ్మా, మొత్తం స్క్రిప్ట్. ఓకే. కాస్టింగ్ డైరెక్టర్తో కూర్చొని స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్డ్గా. పాత్రల గురించి డీటెయిల్డ్గా మాట్లాడతారు, వివరిస్తారు. వీడు ఇట్లా ఉండాలి, ఈమె ఇట్లా ఉండాలి, ఈమె ఇట్లా ఉండాలి, ఇటు బిహేవియర్ ఇట్లా ఉంటుంది, ఎట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంటుంది అని. సో కాస్టింగ్ డైరెక్టర్ పని ఏంటి? ఆ స్క్రిప్ట్ చదివి క్యారెక్టర్స్ని ఐడెంటిఫై చేయాలి వాళ్ళు ఉన్న బ్యాంకులో. కానీ బ్యాంకులో లేనప్పుడు వెతకాలి, స్కౌటింగ్ చేయాలి, హంటింగ్ చేయాలి, ఆర్టిస్టులని షికారు చేయాలి. తప్పదు. ఆల్ ఇండియా సెర్చ్ చేయాలి అవసరం ఉంటే. లేదు నాకు తెలిసిన వాళ్ళు నలుగురు ఉన్నారు పంపిస్తాను చూసుకోండి అంటే కుదరదు, అది తప్పు. వీరందరితో స్క్రిప్ట్ షేర్, డిఓపితో కూర్చొని స్క్రిప్ట్ చేస్తారు కదా, లొకేషన్స్ గురించి, క్యారెక్టర్స్ గురించి, బ్యాక్గ్రౌండ్ గురించి, దీని గురించి. కాస్టింగ్ డైరెక్టర్, సో కాల్డ్ కాస్టింగ్ డైరెక్టర్ ఎందుకు షేర్ చేయరు? అది ఏంటంటే ఎవరినైతే వీళ్ళు అప్రోచ్ అవుతారో వాళ్ళు పడి పని చేస్తారు. నా లెక్క డిమాండ్ పెట్టరు. స్క్రిప్ట్ షేర్ చేయండి, స్క్రిప్ట్ గురించి చెప్పండి, వచ్చి కలవండి, మాట్లాడండి. వీళ్ళకి అన్ని ఫోన్లో కావాలి. సినిమా కూడా ఫోన్లో తీస్తారా? తీయరు కదా. హ్యూమన్ కనెక్షన్ పోయింది, హ్యూమన్ కనెక్షన్ లేదు. సో కాస్టింగ్ డైరెక్టర్ బాధ్యత ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదంటే డైరెక్టర్ కానీ ఆ స్క్రిప్ట్ ఇస్తారు. ఆడిషన్కి అవసరం ఉన్న స్క్రిప్ట్ ఒక 2-3 పీసులు డిఫరెంట్ వేరియేషన్స్తో చేపించు ఆర్టిస్ట్లని. సో ఒక ఫార్మాట్ పంపించాలని చెప్తాను. ఏంటి? ఈ క్యారెక్టర్, ఏజ్ గ్రూప్, ఫిజికల్ అపియరెన్స్, బిహేవియర్, ఎథ్నిసిటీ అంటే ఎక్కడ ఉండాలి. సౌత్ ఇండియన్ లుక్కా, నార్త్ ఇండియన్ లుక్కా? సౌత్ ఇండియన్ లుక్ అంటే మలయాళీ లుక్కా, తెలుగు లుక్కా? నార్త్ ఇండియన్ అంటే పంజాబీ ఉండాలా, కాశ్మీరీ లుక్ ఉండాలా? మనం మాట్లాడేస్తాం కదా, నార్త్ లుక్ కావాలని అంటారు అందరు. వీళ్ళు కోఆర్డినేటర్స్కి నార్త్ లుక్ ఒక 50 మందిని తీసుకు. అరే నార్త్ లుక్ అంటే ఏంటి? మధ్యప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు నార్త్ ఇండియా. ఏ లుక్ కావాలి? ఇది తెలియకుండా ఇట్లా మాట్లాడతారు.
సో వాళ్ళు ఆడిషన్ స్క్రిప్ట్ ఇస్తారమ్మా. ఆడిషన్ స్క్రిప్ట్ ఇచ్చి ఇది ఆడిషను, ఇందులో వేరియేషన్స్తో మాకు ఒక కొన్ని 5-10 ఆప్షన్స్ ఇవ్వండి. సో కాస్టింగ్ డైరెక్టర్ బాధ్యత పెరిగిపోతుంది. బాంబేలో ఒక టీం ఉంటుందమ్మా, 4-5 ఉంటారు కాస్టింగ్ డైరెక్టర్ వెతకడానికి. అందరికి ఫోన్ చేసి స్క్రిప్ట్ పంపిస్తారు, లేదంటే ఆఫీస్కి పిలుస్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పాత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రిపేర్ అయ్యి రమ్మంటారు. అప్పుడు ఆడిషన్ తీసుకొని ఆ టేప్ కానీ ఆ వీడియో కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పంపిస్తారు ఆప్షన్స్తో పాటు. ఆ ఆప్షన్స్తో ఈ ఇద్దరు బాగున్నారు, ఇందులో మళ్ళీ ఇంకోసారి చేయించండి, అప్పుడు ఫైనల్ సెలెక్షన్ అవుతుంది. అది యాక్చువల్ పద్ధతి. ఇక్కడ అంత ఓపిక ఉందా? మీరు తెలుగు సినిమాలో నాకు చెప్పండి, ఎన్ని సినిమాలలో మీరు కొత్త ఫేసెస్ని చూశారు? అదే హిందీ సినిమాకి వెళ్తే ప్రతి ఒక్క సినిమాలో ఎవరో కొత్త వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు కదా. ఎలా సాధ్యం అది? వాళ్ళు వెళ్ళి వెతుకుతారు. అక్కడ డైరెక్టర్స్కి ఇంట్రెస్ట్, థియేటర్ అంటే ఏంటి, రంగస్థలం అంటే ఏంటి, వెళ్ళి చూస్తారు. ఇంతకుముందు అలాగే కాస్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ ఇంట్రెస్టే లేదు. ఏ సినిమా డైరెక్టరు ఏ నాటకం చూడడానికి రారు. అలాంటప్పుడు కొత్త వాళ్ళు ఎలా వస్తారమ్మా? ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? సో అది పరిస్థితి మన దగ్గర. మీరు యాక్టింగ్, తర్వాత ప్లేస్, నాటకాలు ఇవన్నీ చేస్తూ వచ్చి ఒక సూత్రధార లాంటి అకాడమీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇక్కడ ఏంటి అసలు ఏం సరిగ్గా లేదు, మన అవసరం ఇక్కడ నేర్పించాల్సిన అవసరం ఉందని మీరు ఫీల్ అయ్యారా? ఏంటి అసలు? అట్లా కాదు, నేర్పించాలని అవసరం వచ్చిందని అనుకున్నాను. ఓకే. ఎందుకంటే ఆ పీరియడ్లో నేను హైదరాబాద్లో లేను. అంటే ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ 4 years నేను లేను, ఆ క్రిటికల్ పీరియడ్లో. సో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ పోయాయి. ఓకే. పైగా ఇప్పుడు చుట్టుపక్కల ఆర్టిస్టులు వీడు వస్తున్నాడు రా, ఏదో ఒకటి వీళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి ఏదో వీళ్ళ గురించి ఫీడ్ చేయాలని చాలామంది చేశారు. రీసెంట్ వరకు కూడా చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. దట్స్ ఓకే. దాంతో నా దర్జానే పెరిగిపోతుంది. బికాజ్ ఐ ఫీల్ ఇంపార్టెంట్. ఏదో ఒక పబ్లిసిటీ. అవును, పబ్లిసిటీ. ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ కదా. సో అలా జరిగింది. అప్పుడు బికాస్ ఇండస్ట్రీ అప్పుడు డిజైర్లో ఉండే, అంటే ఇక్కడ వచ్చి ఎలా సెటిల్ అవ్వాలో, ఏం చేయాలో. అంటే వెళ్లే ముందు మన ఎస్డి లాల్ గారితో వర్క్ చేశానమ్మా. చాలా గొప్ప డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. పెద్ద పెద్ద సినిమాలు తీశారు, హై ప్రొఫైల్ సినిమాలు, అప్పుడు పెద్ద పెద్ద హీరోస్తో. మీర్ అండ్ జాన్ వాళ్ళ బాబులు ఇద్దరు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ది ఇండస్ట్రీ. సో వారు అప్పుడు నా హిందీ సీరియల్ తీస్తున్నాను. నా గురించి ఎవరో చెప్పారు, నాటకాలు చేస్తుంటాడు, ఒకసారి పిలిచి మాట్లాడంటే వెళ్ళాను. మాట్లాడారు. నా కోసం నువ్వు రాయవా అన్నాడు. రాయడం ఏంటి సార్? నాకు రాయడం అసలు తెలియదు, ఏం రాస్తాను? నువ్వు ఐ కెన్ సీ స్పాట్ రైటర్ ఇన్ యూ అన్నారు. సరే సార్, మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటే చెప్పండి ఏం చేయాలంటే ఒక పేజ్ ఇచ్చారమ్మా. ఇప్పుడు దీన్ని డెవలప్ చేయి, ఒక ఎపిసోడ్ రాసి ఇవ్వు నాకు అన్నారు. అప్పుడు ఆఫ్టర్నూన్ ట్రాన్స్మిషన్ వచ్చేది దూరదర్శన్లో, ఉమెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. సో అందులో రాస్తే ఇస్తే నేను అప్పుడు జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ చేస్తూ మధ్య మధ్యలో లైబ్రరీకి వెళ్ళి కూర్చొని ఆ స్క్రిప్ట్ మొత్తం చదివి ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి ఇచ్చాను. అయితే ఇట్ ఈస్ వెరీ గుడ్, వీ కెన్ గో ఫర్ షూటింగ్ అన్నారు. ఓహ్, థ్యాంక్ యూ సార్, ఐ టోల్డ్ యూ కెన్ రైట్ అన్నారు. ఓకే సార్, ఎనీథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ. నో, ఇంకా 4 episodes ఉన్నాయి, 5 episodes ఉన్నాయి, ఇవి కూడా రాయి అని సింగిల్ షీట్స్ ఒక కథ, ఒక లైన్ ఇచ్చేసి దీన్ని డెవలప్ చేయన్నారు. అన్ని డెవలప్ చేసి ఇచ్చాను. మళ్ళీ అందులో ఒక పాత్ర కూడా ఇచ్చారు. ఆ సీరియల్ బాగా ఆడింది కూడా ఆ పీరియడ్లో. ఇప్పుడు నేను తిరిగి వచ్చిన తర్వాత చూశాను, అందరూ ఆర్టిస్టులు బయట నుంచి వస్తున్నారు. లోకల్ ఆర్టిస్టులని ఎవరు వాడట్లేదు. తెలుగు రంగస్థలము, తెలుగు సాహిత్యము, తెలుగు కల్చర్ అంత గొప్పగా ఉందని మనం మాట్లాడుకుంటాము. వీళ్ళకి ఇక్కడ దొరకరా ఆర్టిస్టు? సో ఆ ఉద్దేశంతో ఏదో ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసి ఆర్టిస్ట్ని ట్రైన్ చేద్దాము. ఇక్కడ నుంచి మన ప్రయత్నంలో మనం ఉంటాము. వెదర్ యూఆర్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, ప్రయత్నం అయితే చేయాలి కదా. సో అలా అనుకొని స్టార్ట్ చేశాను. అప్పుడు వర్క్షాప్స్ చేద్దాము. అప్పుడు 3 months వర్క్షాప్ చేశాము. ఆ తర్వాత వర్క్షాప్స్ డ్యూరేషన్ కట్ చేశాము.
ఇప్పటికొచ్చి 30 days వర్క్షాప్ చేస్తున్నాము, కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్డ్గా, పర్సనలైజ్డ్గా, ఇంటెన్సివ్గా, కాంప్రహెన్సివ్గా. సో అప్పుడు చేస్తున్నప్పుడు వచ్చారు జనాలు, నేర్చుకున్నారు. బట్ నేర్చుకునే ప్లాట్ఫాము వాళ్ళకి రంగస్థలం ఇచ్చాం. ప్రాక్టికల్గా వర్క్షాప్ చేసావు కదా, ఇప్పుడు ఈ నాటకం ఉంది, మనం అందరం కలిసి ఈ నాటకం చేద్దాం. ఎందుకంటే అలాంటి వర్క్షాప్స్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఫీల్డ్ మీద, ప్రతి ఒక్క డిసిప్లిన్ మీద మనకు అవగాహన కలుగుతుంది. ఓహో, సెట్ అంటే ఇట్లా ఉండాలి, లైటింగ్ అంటే ఇట్లా ఉండాలి, కాస్ట్యూమ్ అంటే ఇది ఉండాలి, బ్యాక్ డ్రాప్ ఎలా ఉంది, కాస్ట్యూమ్ ఎలా ఉంటుంది, ఈ కాస్ట్యూమ్ అంటే ఈ పాత్ర ఏం క్యారెక్టర్ చేస్తుంది, వీడు ఏం చేస్తున్నాడు క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి తగ్గేటట్టు కాస్ట్యూమ్ ఉందా, కలర్ ఉందా లేదా, అవన్నీ ఆ వర్క్షాప్లో నేర్పించేవాళ్ళం అప్పుడు. సో అన్ని ఫీల్డ్స్ మీద వాళ్ళకి అవగాహన కలిగేది. సో వాళ్ళే కలిసి, అందరు కలిసి 10 మంది 15 మంది ఆర్టిస్టులు కలిసి ఒక స్క్రిప్ట్ వేయించుకొని, స్క్రిప్ట్ మేము ఇచ్చేవాళ్ళము, వేయించుకొని మా గైడెన్స్లో, మా సూపర్విజన్లో వాళ్ళు నాటకాలు వేసేవారు. సో అలా చేస్తూ 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 ఇప్పుడు మేము వీ హ్యావ్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సూత్రధార్ సిల్వర్ జూబ్లీ. ఇక్కడ మొన్న 1 December మన భద్రకా కాలేజ్లో ఒక ఫంక్షన్ పెట్టాము. ఆ ఫంక్షన్లో మా వాళ్ళందరూ పాత వాళ్ళు 25 yearsలో ఎవరైతే ట్రైన్ అయ్యారో, అబ్రాడ్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దాదాపు నేను అనుకుంటాను ఒక 350 మగ్స్ ప్రిపేర్ చేసి అందరికీ వాళ్ళ పేరుతో పాటు, వాళ్ళు చేసిన నాటకాలతో పాటు, వాళ్ళు చేసుకున్న అచీవ్మెంట్స్తో పాటు ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చాము. అంత చిన్న పని మనం చేయలేమా మన వాళ్ళ కోసం, మన పిల్లల కోసం? అది చేశాం. సో ఆ ఫంక్షన్లో మా దగ్గర ట్రైన్ అయిన శ్రీ విష్ణు, విజయ్ దేవరకొండ, ఆనంద్, అభిరామ్ వర్మ, వాసుదేవ్, చెన్నమనేని వాసుదేవరావు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఏదో ఒకటి సాధించుకొని ఒక దర్జాకి వెళ్ళారు. సో నౌ ఐ ఫీల్ దట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 40-50కి వచ్చాము, ఇంకా 50-60 మిగిలింది ఉంది, ఇంకా చెయ్యాలి మనము. 25 years అయిపోయాయి, ఇంతమందిని మనం క్రియేట్ చేయాలి. మనం ఏం క్రియేట్ చేయలేదు, మనం వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చాము. మిగతా అంతా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ లక్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, ఇప్పుడు విశ్వనాథ్ గారు లాంటి డైరెక్టర్స్ ఉంటే ఆయన ఒక పాత్ర కోసం డాన్స్ స్కూల్స్, మ్యూజిక్ అకాడమీస్కి వెళ్ళి ఆయన దగ్గరుండి తీసుకునేవాళ్ళని. ఇప్పుడు డైరెక్టర్స్కి అలా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీలాంటి సూత్రధార్ లాంటి ఎన్నో అకాడమీస్ ఉంటాయి. ఎవరైనా అప్రోచ్ అవుతారా, సార్ మా ఈ సినిమా తీస్తున్నాము, మాకు క్యారెక్టర్ కావాలి, మీరు ఎంతో మందికి ట్రైన్ చేస్తున్నారు, ఎవరినైనా ఇవ్వండి, మేము వచ్చి చూస్తాము అని అప్రోచ్ అవుతున్నారా సార్? అప్రోచ్ అవుతారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇదొక సూపర్ మార్కెట్, ఎప్పుడు వెళ్తే ఆర్టిస్టులు ఒక 50 మంది ఆర్టిస్టులు నిలబడి ఉంటారు ఇట్లా షెల్ఫ్లో ఉన్నట్టు, మ్యానిక్విన్స్ లెక్క. మనం వెళ్ళి వీడు కావాలి వీడు కావాలి వీడు కావాలని ఎంచుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అదే మనం తిరిగి మళ్ళీ కాస్టింగ్కి వస్తున్నాం, మీకు కావాలని అడుగుతారు, కానీ అడిగే పద్ధతి ఏంటి? క్యారెక్టర్ గురించి మాట్లాడరు, కథ గురించి మాట్లాడరు. అలాంటప్పుడు మీరు వచ్చి వేస్ట్ కదా. నేను ఫోన్లోనే బాగా క్లియర్గా చెప్పేస్తాను, చూడండి తెలుగు ఇండస్ట్రీకి కాస్టింగ్ డైరెక్టర్ విలువ తెలియదు, మీరు కథ గురించి మాట్లాడరు, పాత్ర గురించి మాట్లాడరు, వచ్చి ఏం చేసుకుంటారు? చాలా తక్కువ మంది, చాలా అంటే ఇంకో బాధ వాళ్ళకి ఏంటంటే, అమ్మ డబ్బులు అడుగుతాడేమో. డబ్బుల వరకు ఎందుకు వస్తున్నారు? వర్క్ గురించి మాట్లాడండి ఫస్ట్. ట్రస్టే లేనప్పుడు ఎలా ముందుకు వెళ్దామమ్మా? నమ్మకాలు లేనప్పుడు అక్కడ ఏది వర్కౌట్ లేదు కదా. ఓ నో వి కెనాట్ టెల్ ద స్టోరీ, ఫలానా డిసైడ్, అది ఫలానా డిసైడ్ చేస్తారు కరెక్టే, కానీ మేము ఏం చేస్తున్నాం మాకు తెలియాలి కదా, అది ఉండదు. సో ఇక్కడ చేసేది చాలా తక్కువ, కొంతమందే చేస్తారు కాస్టింగ్. అంటే దే గివ్ అ ఫ్రీ హ్యాండ్, డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కాకపోతే ఫ్రీ హ్యాండ్. మీరు ఏంచి పెట్టండి, మాకు చూపించండి, మేము ఫైనలైజ్ చేసి చేస్తాం. ఇప్పుడు బాంబేలో ఎట్లా అంటే, ఒక్కసారి మీకు ఆ డైరెక్టర్ కనిపించింది అనుకోండి, లేదు ఉంది ఏదో ఉంది, ఇంకోసారి చేయి, ఒక పాత్రకి మీరు నమ్మరు, 6 times ఆడిషన్ ఇచ్చానమ్మా. మీరు? నేను ఒక పాత్రకి బాంబేలో
హిందీ సినిమాకి, ఇంటర్నేషనల్ డైరెక్టర్. 6 times ఏమి కావాలి ఎట్లా కావాలనేది ఆయన కాస్టింగ్ డైరెక్టర్కి చెప్పి, ఆ కాస్టింగ్ డైరెక్టర్ నాకు చెప్పి ఇది కాదు ఇలా కాదు ఇలా కాదు ఇలా చేయండి, ఇలా చేసి ఇప్పుడు పంపించండి. ఆర్టిస్టులు కూడా అంత ఓపిక ఉండాలి కదా చేయడం. ఇచ్చాము ఒకసారి వెళ్ళు అయిపోయి తీసుకుంటే తీసుకోలేదండి మానే. కానీ ఆర్టిస్ట్ అంటే అది యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ ఇట్. సఫరింగ్ అనేది ఉంటుంది చూడండి. బంగారం ఎలా వస్తుందమ్మా నిప్పులో నిజం సార్, ఆ స్ట్రగుల్ ఉంటేనే రాడు. ఆర్టిస్ట్ అంటే ఎప్పుడు స్ట్రగలే, సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఉండకూడదు. మీరు పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్ లోనే. ఎలా మీకు హిందీ సినిమాల్లో ఆఫర్ ఎలా వచ్చింది? మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా మీ లుక్, మీ స్లాంగ్, మీ యాక్సెంట్ ఏదో కానీ మీరు ఇక్కడ వాళ్ళు కాదులే హిందీ నుంచి డంప్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం మనం అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకు అలా? ఏమో తెలీదు అన్న, నేను తెలుగువాడిని కానీ తెలుగువాడిని కాను కూడా. యూపీ నుంచి మా ఫ్యామిలీ వచ్చింది, ఇక్కడ సెటిల్ అయ్యాము. ముందు జనరేషన్ వరకు తెలుగు కూడా కరెక్ట్గా మాట్లాడలేకపోయాం మా ఇంట్లో. నాకు భాషలంటే చాలా ఇంట్రెస్ట్, ఏ లాంగ్వేజ్ అయినా సరే. నేను తెలుగు చదివింది లాస్ట్ 10th standardలోనే, ఆ తర్వాత టచ్ కూడా లేదు. కానీ మీరు లిటరేచర్ చాలా చదువుతారు కదా? లిటరేచర్ అని కాదు, అప్పుడప్పుడు చదువుతాను. గొప్పగా చెప్పుకోవద్దు చదువుతానని చదువుతాను. ఎస్, వాళ్ళు స్టార్టింగ్లో నా దగ్గర పంపించేది ఇంగ్లీష్లో రాసింది తెలుగు లాంగ్వేజ్. సో నాకు అర్థం కాకపోయేది. నేను తెలుగు స్క్రిప్ట్ పంపించాను. తెలుగు చదువుతారా మీరు? ఇప్పుడు డబ్బింగ్ చేసేటప్పుడు కూడా అది ఇంకా చాలా ఇంపార్టెంట్. పలకరించడానికి కరెక్ట్గా ఆ సిలబల్స్ కానీ ఒత్తులు కానీ కరెక్ట్గా ఉంటేనే, మన లాంగ్వేజ్లో చదివితేనే మనకు వస్తుంది. అందుకని తీసుకొని ఇంట్రెస్ట్తో నేను డెవలప్ చేసుకున్నాను. సో తెలుగు స్క్రిప్ట్, తెలుగు సినిమా షూటింగ్ కానీ డబ్బింగ్ కానీ తెలుగులోనే నేను చూసి మాట్లాడతాను, చెప్తాను. సో అలాంటి ఇప్పుడు నాసిక్లో ఉన్నప్పుడు 4 years మరాఠీ కూడా నేర్చుకున్నాను, మరాఠీ కూడా మాట్లాడతాను. హిందీ అయితే మదర్ టంగ్. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉర్దూ కూడా కొంచెం మాట్లాడతాం మనము జనాలతో కలిసి. ఇక్కడ పాత బస్తీ కల్చర్లో ఉంటే ఇంకా మనకు. అవును. సో అలాంటి నాకు ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఇక్కడ నుంచి మరి అక్కడ ఇలా అంటే హిందీలో కూడా మీకు చాలా గుర్తింపు ఉంది, చాలా సినిమాలు చేశారు. చాలా చేయలేదమ్మా, మొత్తం కలిసి 40 సినిమాలు కూడా కాదు, హిందీలో కాదు, అన్ని లాంగ్వేజెస్ కలిసి ఓన్లీ 40 films. కాకపోతే ఈ 40 filmsలో దాదాపు 36-37 films ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ డూయింగ్. నేను ఎంతవరకు అందులో కనిపించలేదు తెలియదు, కానీ ఆ ప్రాసెస్ మాత్రం నాకు బాగా నేర్పించింది. నేను ఎదిగాను యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్. సో నాకు ఏంటంటే ఏ వర్క్ చేసినా అది ఒక లెర్నింగ్ ప్రాసెస్ లెక్క నేను తీసుకుంటాను. సో హిందీలో ఎలా గుర్తింపు వచ్చిందో నాకు తెలియదమ్మా. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చూస్తుంటారేమో, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అక్కడ కూడా తక్కువనే ఉంటాను నేను. లేదంటే ఎవరో రెఫర్ చేస్తారేమో, లేదంటే రంగస్థలం ఉన్నవాడు ఎవరున్నాడు ఇక్కడని వెతికి వచ్చారేమో, చెప్పలేదు. ఈ ఫైటర్ సినిమా వచ్చింది నాకు, అది చాలా చాలా అంటే చాలా గొప్ప అవకాశం. హృతిక్ రోషన్ గారితో అంటే అది కూడా సౌత్ ఇండియా నుంచి ఒక్కడే ఆర్టిస్ట్ ఆ సినిమాలో. సో అలాంటి అవకాశం ఎక్కడి నుంచి దేవుడు పంపిస్తాడో మనకు తెలియదమ్మా, ఎప్పుడు అవకాశం. అది కూడా ఎలా వచ్చిందంటే జెర్సీ సినిమా చేశాను, హిందీ వర్షన్ చేశాను. చాలా చిన్న పాత్ర, చాలా అంటే చాలా చిన్న పాత్ర. అంటే 2 scenes ఉంటాయి రిజిస్టర్ చేసుకోవడానికి. అది చూసి వాళ్ళు అప్రోచ్ అయ్యారు. జడ్జిమెంట్ సార్ వాళ్ళది. అదే మీరు ఎంత చేసిన చూసినా కూడా దేనికి ఇది ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అనేది వాళ్ళు. అంటే ఆ పాత్రకి బాంబేలో ఆర్టిస్టులు లేరా? సీనియర్ ఆర్టిస్టులు నాకంటే లేరా? ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లేరా? నాకెందుకు ఎంచుకున్నారు? అది కాస్టింగ్ అంటే. అది మీరు అన్నారు కదా హిందీ సినిమాలో ఎప్పుడు ఒక కొత్త వ్యక్తి కనిపిస్తూనే ఉంటారు. అసలు వీడు నిజంగా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అని కనిపిస్తున్నాడు. ఆ మాట వచ్చేసరికి ఆ గొప్పతనం నాది కాదు, కాస్టింగ్ చేసేవాళ్ళది. దానికి న్యాయం చేసే బాధ్యత నాది, చేయించుకునే వాళ్ళది. సేమ్ టైం. అవును, అంతే కదా. నేను చేశాను, నేను గొప్పది, నేను కనిపించాను అట్లా అని కాదు. అందులో చాలా ఉంటుంది. డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్. ఆయన చెప్పింది కెమెరామెన్ కానీ, లైట్స్ కానీ, మ్యూజిక్ కానీ, సరౌండింగ్స్ కానీ, వేరే ఆర్టిస్టులు కానీ, ఆ ఎనర్జీ అయితే ఏముంటుందో ఆ ఎనర్జీ మనకి ఎదిగిస్తుంది.
ఎదుటి నుంచి ఎనర్జీ రాకపోతే ఏం చేస్తాం మనం? అంతే కదా, మనం ఎక్కడ నిలబడ్డామో ఆ ఫ్రేగ్రెన్సే మనల్ని యాడ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను కూడా వాళ్ళకి ఎనర్జీ ఇవ్వకపోతే వాళ్ళు ఏంట్రా ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, అసలు లుక్లో లేదు, చూపులో లేదు, చూడ్డానికి లేదు. నేను ఎంత ఉంటానమ్మా వాళ్ళ ముందు చూడ్డానికి కూడా, చిన్న ఫ్రేమ్ చిన్న బాడీ, కానీ నాకు ఇచ్చారు కదా. సో చివరికి నథింగ్ మ్యాటర్స్, వాట్ యు ఇమర్జ్ యాజ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో హిందీ సినిమాల వరకు కూడా ఓకే, ఇది ప్రపంచం చాలా చిన్నది, ఇక్కడివి అక్కడ వాళ్ళు ఇప్పుడు అంతా చూస్తున్నారు, పాన్ ఇండియా అనే ఒక ఫీల్ వచ్చింది. హాలీవుడ్ సినిమాలో ఆఫర్ ఎలా సార్? అది కూడా చాలా కాలం అయిందమ్మా. అప్పుడే ఇంకా ఆశ్చర్యం, ఇప్పుడంటే సోషల్ మీడియా అట్లీస్ట్ ఇంకా చాలా ఉంది కనుక అది చాలా షాకింగ్ అనిపించింది హాలీవుడ్ లో చేయడం అంటే. అవును అవును, ఏంటో మరి అప్పుడు వాళ్ళకు సినిమా తీస్తున్నారు, అందులో చాలా పెద్ద స్టార్ అక్కడ మన ఎస్వి రంగారావు గారు ఎలా ఉన్నారు ఇక్కడ, అక్కడ హాలీవుడ్ లో ఆ రేంజ్ లో ఉన్న ఆర్టిస్ట్ హార్వీ కైటల్ అని ఆయన ఆ సినిమాలో ఉన్నారు. ఆయన ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు హైదరాబాద్లో. ఆ పాత్ర పేరు టైగర్, డ్రగ్ డీలర్, అండర్ వరల్డ్ వాళ్ళు ఇద్దరు ఆపరేట్ చేస్తారు. ఆయన వారి వయసులో నాకంటే దాదాపు మా ఫాదర్ ఏజ్ అనుకోండి, నేను ఆయనకి అసిస్టెంట్గా, కాకపోతే ఇద్దరు కలిసి డీల్ చేస్తారు అది మొత్తం అంతా. వాళ్ళ కాస్టింగ్ మొత్తం అయిపోయింది. వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిలో ఎవరో జనరల్ మేనేజర్ ఎవరో చెప్పారనుకుంటా, ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు ఒకసారి పిలిపించి మాట్లాడాలంటే వాళ్ళు క్యాబిన్లో కూర్చున్నారు, వాళ్ళ రూమ్లో డైరెక్టరు, ఏడీస్ వాళ్ళందరూ. నేను డోర్ ఓపెన్ చేసి కెన్ ఐ కమ్ ఇన్ అన్నాడు. ఇట్లా చూస్తే ఐ ఫౌండ్ మై టైగర్ అన్నాడు ఆయన. అసలు ఎంత ఫాస్ట్ వాళ్ళకంత క్లారిటీ చూడండి, అది చూసి, ఎందుకంటే అదే చెప్తుంటారు, మీ కళ్ళలో ఏముంటుంది ఆ పవరు, మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు అప్రోప్రియేట్ టైంలో, దట్ విల్ టేక్ యూ దేర్. సో నేను ఏ దృష్టిలో పెట్టుకొని రాలేదు, ఎందుకంటే నాకు తెలియదు ఏ పాత్ర అనేది. దెర్ ఈస్ వన్ క్యారెక్టర్ ఇన్ హాలీవుడ్ ఫిల్మ్, కెన్ యూ కమ్ అండ్ మీట్ అంటే, హాలీవుడ్ సినిమా మనం ఎట్లా వెళ్ళాలి, మామూలుగా వెళ్ళాను ఆఫీస్కి, ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళానమ్మా, అక్కడ మాత్రం వెళ్ళాను. ఎందుకంటే ఆ పేర్లు కూడా విన్నాను కదా, డైరెక్టర్ పేరు, డైరెక్టర్ ఏం చేశాడు, ప్రొడ్యూసర్ ఏం చేసింది, ప్లస్ మన రామోజీరావు గారు నో అని చెప్పలేము, ఆర్ఎఫ్సితో కొలాబరేషన్. వెళ్ళగానే ఐ ఫౌండ్ మై టైగర్ అన్నాడు, అయిపోయింది. గొప్పతనం ఏంటంటే ఆ సినిమాలో కానీ హిందీ సినిమాల్లో కానీ డబ్బింగ్ ఉండదు, సింక్ సౌండ్ ఉంటుంది. సింగ్ సౌండ్ ఆర్టిస్ట్ చేసినప్పుడే ఆర్టిస్ట్ విలువ తెలుస్తుంది. ఓ వీడు ఈ భాష మాట్లాడగలుగుతాడు, కరెక్ట్గా పలకరిస్తాడు, కరెక్ట్ పాజెస్, కరెక్ట్ ఎంఫసిస్ వస్తుంది. మనలెక్క కాదు, ఫలానా పెద్ద స్టార్ని పిలిపించి బయట నుంచి, బంగాల్ నుంచి, హిందీ నుంచి, పంజాబీ నుంచి, తమిళ్ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి, మరాఠీ నుంచి అందరినీ పిలిపించి అక్కడ చేయించుకొని ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్. అంటే మీకు ఇంగ్లీష్ మట్టుకు ఓకే సార్, కానీ యాక్సెంట్ ఎలా మేనేజ్ చేశారు మీరు? యాక్సెంట్ మనం హాలీవుడ్లో నేను కదా, ఇండియాలో చేస్తున్నాం. ఆ కథ జరుగుతుంది ఇండియాలో. ఓకే, సో మీకు ఇక్కడ నార్మల్ గా మాట్లాడితే సరిపోయింది. ఈ లాంగ్వేజ్, ఈ స్లాంగ్. అక్కడ హార్వీ కైటిల్ దగ్గర చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే మన యాక్టింగ్ చేసేప్పుడు ఇప్పుడు కల్చరల్ డిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళకి మన కల్చర్ తెలీదు. మన కల్చర్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, మనం ఆహా ఓ ఇలా అంటాం, వాళ్ళు చేయరు. ప్రతిదానికి సింపుల్గా ఇంతే అంటారు, అంతే కదా. మనం మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాము, కొంచెం బోల్డ్గా మాట్లాడతాము. సో ఒక షాట్లో డైరెక్టర్, నో వినయ్, ఐ డోంట్ వాంట్ దిస్, జస్ట్ స్పీక్ అన్నాడు. హార్వీ గారు, ఓ గివ్ ఇట్ బ్రేక్, జస్ట్ గివ్. సో అక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. కూర్చొని what have you been up to? Just doing another film and doing normally theatre, working on a script. Just speak like this. Just speak like this there.
అప్పుడు క్లిక్ అయింది. ఓ మనం యాక్టింగ్ చేయకూడదు, నేచురల్ మనం నార్మల్గా మాట్లాడాలి. ఎందుకు ఇప్పుడు కూడా ఇక్కడ కొంతమంది కో డైరెక్టర్స్ ఏమంటారంటే, మీరు తెలుగు సినిమాకి లాభం లేదు సార్, మీ స్టైల్ హాలీవుడ్ స్టైల్ అంటారు. ఇప్పుడు ఏం చెప్పాలి? సో అండర్ ప్లేయింగ్ మన దగ్గర లేదు. ఏ చంపేస్తారా నా కొడుకు, అమ్మో సీట్ ఓవర్ డ్రామాటిక్. ఏ చంపేస్తాను రా, ఏం చేస్తున్నారు సార్ అసలు అర్థం అవట్లేదు అంటారు. సో సాఫ్ట్నెస్ మన దగ్గర పనికిరాదు. ఏది చేసినా డ్రామాటిక్గా చేయాలి, 10 notches అబవ్ ది నార్మల్. సో నేనేం చెప్తున్నా అంటే, ఏ రోజు ఏ ఆర్టిస్ట్ అయినా సరే మలయాళం ఆర్టిస్ట్ వచ్చినా, హిందీ ఆర్టిస్ట్ వచ్చినా, పంజాబీ ఆర్టిస్ట్ వచ్చినా, బెంగాలీ ఆర్టిస్ట్ వచ్చినా, తెలుగు సినిమా చేసేటప్పుడు నువ్వు సింక్ సౌండ్ చేయగలుగుతావా లేదా? ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళే ప్రాంప్టింగ్ తీసుకున్నప్పుడు పాపం వాళ్ళకి ఏం చెప్పగలుగుతాము? నేను జీవితంలో ఈ రోజు వరకు ప్రాంప్టింగ్ తీసుకోలేదు. తమిళ సినిమా చేశాను మాధవన్ నయనతారతో, సింక్ సౌండ్లో చేశానమ్మా, డబ్బింగ్ చెప్పలే. ఇలా బాగా రిహార్సల్ చేశారు. బాగా రిహార్సల్ చేశారు. వాళ్ళు పిలిపించారు 2 సార్లు స్క్రిప్ట్ రీడింగ్ కోసం, కాస్ట్యూమ్ లుక్ కోసం చెన్నై పిలిపించారు. స్క్రిప్ట్ రీడింగ్ మొత్తం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి. వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే, తమిళ స్క్రిప్ట్లో రాస్తారు. దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ లాంగ్వేజ్. అవును, ఆ తమిళ స్క్రిప్ట్ కింద అదే ఇంగ్లీష్లో రాస్తారు. ఏమంటారు, అంతే తమిళ ఇంగ్లీష్ రోమన్. అవును, రోమన్లో దాని కింద భావం రాస్తారు. నాకు ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతుంది లాంగ్వేజెస్ అంటే, నేను మన లాంగ్వేజెస్లో సమానమైన ఉన్న పదాలని వెతుకుతాను. సో అర్థం అలా కనెక్ట్ చేసుకుంటాను. అది నేను నేర్చుకునే పద్ధతి, మీ స్టైల్ ఆఫ్ లర్నింగ్. అవును. సో అలా చూసుకుని నేను ప్రాంప్టింగ్ అంటే సింక్స్ ఉంటున్నప్పుడు ప్రాంప్టింగ్ తీసుకునే అవకాశం ఉండదు. సో అది కూడా చేశాను. మీరు చాలా మంది పెద్ద యాక్టర్స్తో కలిసి వర్క్ చేశారు కదా సార్, ఇటు తెలుగు ఇండస్ట్రీలో, తమిళ్, అటు హిందీలో. మీరు బాగా నేర్చుకున్నది, ఇప్పుడు మీరు హాలీవుడ్లో నేను నేర్చుకున్నాను అని అన్నారు, అది మనకి ఎక్కడో చోట తెలియకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. అలా వీళ్ళ దగ్గర నేర్చుకుంది ఏమంటారు? ఇండియన్ సినిమాలో ఏ యాక్టర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? అందరి దగ్గర ఏదో మంచి చేయడం ఏదో నేర్చుకుంటామమ్మా. ఏం చేయాలి, ఏం చేయొద్దు కూడా. ఎలా ఇన్సెక్యూర్ ఉండకూడదు అని నేర్చుకోవడము ఒక గొప్ప లెర్నింగ్. ఎదుటి ఆర్టిస్ట్ని సమానంగా ట్రీట్ చేసే, ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా సరే సమానంగా ట్రీట్ చేసి, ఈ పాత్ర ఇంపార్టెంట్, వీడి ఇంపార్టెంట్ కాదు అని అనుకునేవాడే నిజంగా ఆర్టిస్ట్. లేదు ఈయనకి ఎక్కువ సీన్ వస్తున్నాయి, వీడు ఇంకా బాగా చేస్తున్నాడు, వీడిని కట్ చేయండి, అలాంటప్పుడు మనం ఏం చేయలేము. అది ఇన్సెక్యూరిటీ, ఈగో అనుకోవచ్చు, ఇన్సెక్యూరిటీ అనుకోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయగలం, ఎందుకంటే ఇట్ ఈస్ స్టార్ డ్రివెన్ ఇండస్ట్రీ. కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు అలాంటి జరగలేదు నాతో. ఎవరితో అయితే వర్క్ చేశానో వాళ్ళు బాగా నార్మల్గా అబ్సల్యూట్లీ పాత్రలో ఉండి వర్క్ చేశారు నాతో. సార్ ఇప్పుడు మీరు జాంబిరెడ్డికి చేశారు, వాల్తెరివేరి, అరవింద సమేత, ఇలా పెద్ద చిన్న అని లేకుండా అందరితో కలిసి వర్క్ చేశారు కదా. మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే, బాగా తెలిసి ఉండడం కూడా సమస్య అవుతుంది. మనం ఎప్పుడు కూడా 0 అని నిలబడ్డప్పుడు మాత్రమే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలం. కానీ లోపల నుంచి ఒక కాన్షియస్ కొడుతుంటుంది కదా, ఇదేదో రాంగ్ జరుగుతోంది. ఆ జడ్జిమెంట్ని మీరు ఎలా కంప్రెస్ చేస్తారు? మీరు ఒక స్టూడెంట్ లాగే నిలబడాలి ప్రతిసారి. ఎలా మేనేజ్ చేస్తారు? చేయాలి, దట్ ఈస్ ఆర్టిస్ట్. అన్నీ మర్చిపోయి చేయాలమ్మా. వేదాంతము, భగవద్గీత ప్రిన్సిపల్ యాక్టింగ్ అంటే. అంతకు మించి ఏమీ లేదు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎంత న్యాయం చేస్తున్నాను అనేది 5 Ws, 5 wives and 1 husband. Why, what, where, when, who, how. అది తెలుసుకుంటే ఆర్టిస్ట్ ఒక్కసారి ఈగో అనేది, ఇన్సెక్యూరిటీ అనేది రాదు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ ఈ థియరీ అంతా? 5 Ws అంటే వాట్, వేర్, వెన్, హూ, వై. ఇది నేను ఎక్కడ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎప్పుడు చేస్తున్నాను, ఎవరితో చేస్తున్నాను, చివరికి ఎలా చేస్తున్నాను. అయ్యో నాకు బ్యాక్గ్రౌండ్లో పెట్టారు, నేను అవుట్ ఆఫ్ ఫోకస్ ఉన్నాను, నేను సెట్ ప్రాపర్టీ లెక్క నిలబడాలా? అరే వచ్చినప్పుడు వస్తుంది అది, కానీ ఇప్పటికి మాత్రం నువ్వు సెట్ ప్రాపర్టీయే. ఆ దృష్టిలో పెట్టుకొని నేను వెళ్తాను.
ఆయన చెప్పినప్పుడు చేయాలి. లేదు మీరు ఇక్కడ లేరంటే అయ్యో ఆయన క్లోజ్లే తీస్తున్నారు, నాకేం లేదు సినిమాలో అనుకుంటే. అయినా సినిమా ఇస్ ఎ డిఫరెంట్ మీడియం. దాన్ని ఎంత త్వరగా అడాప్ట్ చేసుకుంటే అంత మంచిది. అందుకని చాలామంది థియేటర్ ఆర్టిస్టులు సినిమాలో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అడాప్టేషన్ అనేది లేదు, ఎందుకంటే పద్ధతులు డిఫరెంట్, చాలా డిఫరెంట్ పద్ధతులు. సో అక్కడ వాళ్ళు తట్టుకోలేరు. ఆ పేషెన్స్ కానీ, ఆ ఓపిక్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ సీన్స్ ఉన్నప్పుడు అయితే చూడాలి మనం, అంతమంది టెక్నీషియన్స్, అన్ని ఎక్విప్మెంట్స్, అంతమంది ఆర్టిస్టులు, మనం ఇంత పిల్లి లెక్క కనిపిస్తాం, చీమ లెక్క ఉంటాం అక్కడ. అయ్యో కాదు, నేను స్టేజ్ మీద ఉంటే వాడు ఇట్లా అంటాడు, వీడు ఇట్లా అంటాడు, కానీ ఇక్కడ నేను ఎట్లా ఉన్నాను, ఆ భావం ఒకసారి వచ్చింది ఆర్టిస్ట్లో అంటే అయిపోయిందమ్మా, నర్వస్నెస్ స్టార్ట్ అవుతుంది. సో అది ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కీప్ కిల్లింగ్ ఇట్. వస్తుంటుంది అది, లేస్తుంది, అహం కంపల్సరీ లేస్తుంది సార్. అది ఉండాలి. అది లేకపోతే మనిషి బతకలేడు, అది ఉండాలి. కాకపోతే యూ హ్యావ్ టు కీప్ కిల్లింగ్ ఇట్ ఎవ్రీ టైమ్. యూ హ్యావ్ టు టెల్ నో, యు ఆర్ డూయింగ్ అ డ్యూటీ, యు ఆర్ డూయింగ్ అ జాబ్. డ్యూటీకి జాబ్కి తేడా ఉంది. కర్మ, ఫిలాసఫీ ఆఫ్ కర్మ, దిస్ ఈజ్ యువర్ కర్మ, యూ హ్యావ్ టు డూ ఇట్. అన్ని రోజులు 15 రోజులు షూట్ చేసిన తర్వాత నువ్వు ఒక సెకండ్ కూడా కనపడవు సినిమాలో, అది నీ కర్మ. అక్కడికి ప్రాప్తం అనుకోవాలి అంతే. అది సినిమా, ఆ సినిమాకి అవసరం. అది నువ్వు ఉండకపోవడం సినిమాకి అవసరము, యాక్సెప్ట్ చేయి. అలా చేసేవాడే హ్యాపీగా ఫీల్ ఉంటాడు. సో ఆ బాధలు తీర్చుకోవడానికి నేను థియేటర్ రంగస్థలం చేస్తుంటాను. కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, రంగస్థలం గురించి నాకు అడగాలని సార్. థియేటర్ ప్లేస్ అనేవి ఇప్పుడు వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద విషయం ఏమో కానీ, ఎన్టీఆర్ గారు, ఎస్వీఆర్ గారు వీళ్ళంతా అక్కడ లైవ్ సార్, టేక్స్ ఉండవు, కట్ అనడం ఉండదు. స్టార్ట్ అయ్యాక లక్షలాది మంది ప్రేక్షకులు ఎదురుగా ఉంటే 2 పేజీల డైలాగ్ అయినా చెప్పాల్సిందే. వాళ్ళ ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవంతో ఎన్ని పేజీల డైలాగ్ అయినా చూసుకుని అనర్గళంగా చెప్పేవారు ఎస్వీఆర్ గారు. కానీ ఇప్పుడు 2 లైన్ల డైలాగ్ ఉంటే 4 కట్స్ కాపీ పేస్ట్ చేసుకోండి, టెక్నాలజీ వాడుకోండి అని ప్రాంప్టింగ్ కూడా ఉంటుంది. సో ఈ ప్లేస్, థియేటర్ ప్లేస్ అనేది ఒక యాక్టర్కి ఎందుకు అవసరం, ఎంతవరకు అవసరం, ఎలా ఉపయోగపడుతుంది? ట్రైనింగ్ గ్రౌండ్ అమ్మా, నెట్ ప్రాక్టీస్. అది నెట్ ప్రాక్టీస్ లేకుండా మనం మైదానంలో వెళ్ళాం కదా మ్యాచ్ ఆడడానికి. సో ఇది నెట్ ప్రాక్టీస్ చాలా అవసరం. అక్కడ తెలుస్తుంది మన విలువ ఎంత అనేది మనకే తెలుస్తుంది. నేను ఇంత చేయగలుగుతాను, మన లిమిటేషన్స్ ఇవి, మన స్ట్రెంగ్త్ ఇది వాడుకోవాలి. ఇది ఎందుకంటే థియేటర్ అంటే 4 walls, థియరీ ఆఫ్ 4 walls. ఒక గోడ ఉండదు. ఆ గోడ ఏది, ఆ గోడ దగ్గర ఆడియన్స్ వచ్చేసింది, అది అర్థం చేసుకోవాలి. లేదు నేను స్టేజ్ మీద ఉన్నాను, నేను ఇలాంటి యాక్టింగ్ చేస్తానన్నప్పుడు అది తప్పు నా దృష్టిలో. ఐ మే బీ రాంగ్. కాకపోతే స్టేజ్లో నువ్వు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నావు, ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేయి, ఆ సిచ్యువేషన్లో రా, ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపో. స్టేజ్లో రా, స్టేజ్ మీదకి రా, స్టేజ్ నుంచి వెళ్ళిపో కాదు, ఎంట్రీ ఎగ్జిట్ కాదు, ఆ సిచ్యువేషన్లో రావాలి. సో ఆ సిచ్యువేషన్లో రావడానికి నువ్వు బయట వెళ్ళినప్పుడు కూడా ఈ సిచ్యువేషన్లో ఉండాలి. ఎగ్జిట్ అయిపోయిందిరా, ఎట్లా చేశాను రా మామ, చేశానా, అదొద్దు. నాటకం అయ్యే వరకు, లైట్స్ ఆఫ్ అయ్యే వరకు నువ్వు పాత్రలోనే ఉండాలి, బ్యాక్గ్రౌండ్లో ఉన్నా సరే. అది ట్రైనింగ్. సో కెమెరా ఆఫ్ అయినప్పుడు మామూలు మనిషి అయిపో, కెమెరా ఆన్ అయినప్పుడు. సో యాక్టింగ్ అనేది అక్కడ ట్రైనింగ్, స్ప్రింగ్ బోర్డ్ అంటారు చూడండి. సో అక్కడ నేర్చుకుంటారు హౌ టు లెర్న్ డైలాగ్స్, హౌ టు లెర్న్ లైన్స్. అది కూడా మేము నేర్పియము, ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఆ పద్ధతి మీరు డీకోడ్ చేయాలి, డీసిఫర్ చేసుకోవాలి మీకు, మీ పర్సనాలిటీని బట్టి. నేను నేర్చుకునే పద్ధతి వేరు, మీరు నేర్చుకునే పద్ధతి మీరు వెతకండి. అది దట్ ఈస్ నీ లక్ష్యం. ఎలా వెళ్తావు వెళ్ళు, ఇది దారిరా బాబు అంటే అయిపోయింది కాదు. ఎందుకంటే ఆ థింకింగ్ రావాలి లోపల నుంచి. ఏదున్నా ఇట్ షుడ్ బి ఇంటర్నలైజ్డ్ లోపల నుంచి రావాలి, బయట నుంచి కాదు.
ఎందుకు గలీలియో అన్నాడు, యూ కెనాట్ టీచ్ అ మ్యాన్ ఎనీథింగ్, యూ కెన్ ఓన్లీ మేక్ హిమ్ థింక్. మీది మీ స్టూడియోలో కూడా ఉంటుంది అనుకోండి, డోంట్ యాక్ట్ జస్ట్ థింక్. అవును. సో థింక్, అరే నేను ఇది చేస్తున్నాను, ఎందుకు చేస్తాను అంటే ఆర్గ్యుమెంట్ కోసం థింకింగ్ కాదు, అది చేసే కోసం. పైగా రంగస్థలం ఏముంటుందంటే, ఇప్పుడు ఈరోజు రిహర్సల్ చేశారు, దాని గురించి మీరు ఇంటికి వెళ్ళాక కానీ ఆఫీస్లో కానీ ఫ్రీ టైంలో కానీ మీరు దాని గురించి ఆలోచించకపోతే అది చేయడం వేస్ట్. వెంటాడాలి మనిషి. అవును, అది ఉండాలి, తిరుగుతూనే ఉండాలి. నేను ఎందుకు చేశాను, వాడు ఎందుకు ఇట్లా అన్నాడు, నేను రేపు ఏం చేయాలి, రోజు కొత్తదనం చేసేది కదా, అది మెకానికల్గా అనిపిస్తుంది. 90% అదే చెయ్యాలి. స్టేజ్ కూడా అంతే. స్టేజ్ ఒక మాస్టర్ షాట్, మిడ్ అండ్ లాంగ్ మాస్టర్ షాట్ ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్. అండ్ సార్ ఫైనల్గా మీకు ఒక 2 క్వశ్చన్స్. ఇప్పుడు మీడియం మారింది, ఆపర్చునిటీస్, సెల్ఫ్ ఆపర్చునిటీ, అంటే నాకు ఒక సెల్ ఉంటే నేనే షార్ట్ ఫిల్మ్ తీసుకొని ఇంప్రూవ్ చేసుకోగలుగుతాను. మీరు అన్నట్టుగా ఒకప్పుడు అంటే 40 ఏళ్ల సినిమా మనం యాక్షన్ చూస్తూ వస్తే కొంచెం హాలీవుడ్ ఇంపాక్ట్, మీరు అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ కొంచెం తక్కువ చేయడం, సహజంగా జీవితంలో ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అవ్వడం, ఇప్పుడు జనరేషన్ పిల్లలంతా ఇలా మారుతుంది కదా. భవిష్యత్తులో యాక్టింగ్ ఎలా ఉండబోతుంది, దీన్ని చూస్తే బేరీజ్ వేసుకుంటే ఎలా ఉండబోతుంది అనిపిస్తాను. ఏమో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎంతమంది ఆర్టిస్టులు సర్వైవ్ అవుతారో కూడా మనకు తెలియదు. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడగాలి ఎలా ఉంటుంది యాక్టింగ్. యాక్టింగ్ లో కూడా పాసిబుల్ సార్ అది అలా చేయడం, ఎంతైనా హ్యూమన్ ఉన్నారు కదా, చూస్తూనే ఉన్నాం కదా మనం. కానీ చాలా ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, చాలా ఆర్టిఫిషియల్ ఉంటుంది. కానీ కొత్త మీడియం కదా, ఎక్సైట్మెంట్ ఉంటుంది. కాకపోతే నథింగ్ క్యాన్ బీట్ ద హ్యూమన్ ఎమోషన్, ఎగ్జాక్ట్లీ ద హ్యూమన్ లుక్, ద హ్యూమన్ ఎనర్జీ అండ్ ద హ్యూమన్ ప్రెజెన్స్. ఆరా అనేది ఉంటుంది సార్ హ్యూమన్ దాంట్లో, అది ఉంటుంది, అది రావాల్సిందే, అది ఎక్కడికి పోదు. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్, అది హిందీలో అయినా తెలుగులో అయినా? హిందీలో జాట్ అనే సినిమా సన్నీ దేవల్ గారితో, మన గోపీచంద్ మాలినేని గారు తీస్తున్నారు. ఓ సూపర్. అవును, అందులో గోపీచంద్ గారు వచ్చే పిలిపించి మాట్లాడి క్యారెక్టర్ గురించి ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదం ఆయనకి. పర్సనల్గా అంత పెద్ద డైరెక్టర్ నాలాంటి ఆర్టిస్ట్ని పిలిచి స్క్రిప్ట్ గురించి మాట్లాడి, పాత్ర గురించి మాట్లాడి, పైగా మీరు చేస్తే బాగుంటుందని చెప్పడం అంటే అది ఆయన గొప్పతనం, నా గొప్పతనం కాదు. ఐ వాంట్ యూ ఇన్ మై ఫిలిం అండ్ ఆల్ మై నెక్స్ట్ ఫిలిమ్స్ అంటే ఎంత గొప్పవాడు ఉండాలి ఆయన. అదేను. తెలుగులో ఏం చేస్తున్నారు? తెలుగులో మా మోహన్ లాల్ గారితో ఒక సినిమా చేస్తున్నాను, తెలుగు మలయాళం. ఆ సినిమా ఒకటి. ఇక్కడ భగవంతుడు అని ఒక సినిమా తీస్తున్నాను, చాలా మంచి సబ్జెక్ట్, అద్భుతమైన సబ్జెక్ట్. తెలుగు కల్చర్ని ఒక కాలం నుంచి ఈ కాలం వరకు, పల్నాడు కల్చర్, పల్నాడు కల్చర్ మీద ఆ కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ ద ఏజెస్ అయ్యి ఇప్పటి వరకు ఎలా ఉందనేది ఆ సినిమాలో. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. ఆర్టిస్ట్ అని ఒక సినిమా, చాలా కొత్త డైరెక్టర్, ఆల్మోస్ట్ సెకండ్ సినిమా అనుకుంటాను. ఫస్ట్ ఒక చిన్న సినిమా తీశారు, ఆర్టిస్ట్ అని ఈ సినిమా. అందులో చాలా నెగటివ్ క్యారెక్టర్. ఇంకో పెద్ద ఆయన ఉన్నారు, NH ప్రసాద్ గారు అని. బంగారు పాదం అనే సినిమా తీశారు 2015లో. చాలా సీనియర్ మనిషి, FTIలో ఎప్పుడో 25-30 years బ్యాక్ ఎప్పుడో ట్రైనింగ్ తీసుకున్నారు. కాకపోతే సినిమా అంటే ఇప్పుడు కూడా ప్యాషన్ ఆయనకి. సో ఆయనకు కావాల్సిన సబ్జెక్టు, ఆయన ఎలా తీయాలో, ఎవరు కావాలో, ఎలాంటి ఆర్టిస్ట్ కావాలో, ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో అనేది అంత వెతికి తీసిన చాలా తక్కువ మందిని చూశాను. ఇంగ్లీష్లో దాని టైటిల్ సన్సెట్ డిజైర్స్ అని పెట్టారు. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్, లైఫ్ గురించి చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సబ్జెక్టు. అది కూడా రిలీజ్ అవ్వాలి ఫస్ట్ హాఫ్ 2025లో. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు ఎంతో మంది చూస్తూ ఉంటారు, చాలా మంది కళ్ళు గంటూ ఎక్కడో ఊర్లలో ఉన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. యాక్టింగ్, సినిమా అదొక పెద్ద ప్రపంచం, అందరికీ ఒక్కసారి అన్న కనిపించదని. వాళ్ళకి ఏం చెప్తారు మెసేజ్? సినిమా జీవితం కాదు, జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. బతకండి, జీవించండి. అవకాశం ఉంటే రంగస్థలం చేయండి. ఊర్లలో మీరు చేస్తుంటారు కదా, అది వదిలేయకండి. ఈ 4 inches నుంచి బయటికి వచ్చేయండి. జీవితం చాలా పెద్దది,
పెద్దవాళ్ళతో కాంటాక్ట్స్ పెంచుకోండి, ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడుతుండండి. డిప్రెషన్లో వెళ్ళిపోతారు ఇది చూస్తుంటే. ఇంటి వాళ్ళ దగ్గర కూర్చొని కనీసం 1 hour స్పెండ్ చేయండి. పక్కింటి వాళ్ళ దగ్గర వెళ్ళండి. ఫ్రెండ్స్ని మానేయకండి. ఫ్రెండ్స్తో కూర్చున్న మీరు ఏం చేస్తుంటారు? నలుగురు కూర్చున్న వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉంటారు. ఏం ఫ్రెండ్షిప్ అయ్యా. ఓకే, ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.